హలో గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూసే ఉంటారు, ఎల్ఎస్జీ వర్సెస్ ఎంఐ ఇంతవరకు అక్కడ గెలవలేదు. సేమ్ నిన్న కూడా అదే జరిగింది. బట్ గెలుస్తారేమో అని అనిపించింది ఒక సిచ్యువేషన్లో. మాట్లాడుకుందాం ఆ మ్యాచ్ గురించి. నెక్స్ట్ మ్యాచెస్ ఆర్ఆర్కి ఉంది, సిఎస్కేకి ఉంది ఈరోజు. ఆ మ్యాచ్ల గురించి మాట్లాడుకుందాం. 2 మ్యాచెస్ ఈరోజు. ఫస్ట్ వచ్చేసి ఎల్ఎస్జీ వర్సెస్ ఎంఐ. ఎల్ఎస్జీ 204 కొట్టారు. వాళ్ళు వికెట్లు పడ్డా మంచి బ్యాటింగ్ మంచిగా చేశారు. ఫైనల్ ఓవర్స్లో కూడా మంచి బ్యాటింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా మంచి బౌలింగ్ వేసిండు. మంచి కాదు, సూపర్ బౌలింగ్ వేసిండు. ఐపీఎల్ హిస్టరీలోనే ఒక క్యాప్టెన్కి 5 వికెట్ ఆల్ లేదు తీసుకుండు హార్దిక్ పాండ్యా. మంచి బౌలింగ్ చేసిండు. నెక్స్ట్ కొత్త విఘ్నేష్ పుత్తూర్ కూడా మంచిగా కాటన్ బాల్ క్యాచ్ పట్టిండు, మంచిగా వికెట్ తీసుకుండు. అశ్విని కుమార్ కొంచెం టార్గెట్ చేశారు, స్కోర్ ఇచ్చిండు అశ్విని కుమార్. ఓకే, బౌలింగ్ బ్యాటింగ్ మంచిగా ఉంది. దీంట్లో హైలైట్స్ ఏంటంటే ఎంఐలో చూసుకుంటే బ్యాటింగ్కి వచ్చారు, 2 వికెట్లు పడ్డాయి పవర్ ప్లేలో. అయినా 64 కొట్టారు. నమందీర్ వచ్చిండు, 300 స్ట్రైక్ రేట్తో ఆడిండు. 10 బాల్స్లో 310 స్ట్రైక్ రేట్ ఉంది. 10 బాల్స్లో మస్తు 4లు 6లు, అంత పెద్ద బౌండరీలు అయినా సరే బాగా కొట్టిండు. ఫస్ట్ పడ్డ 2 వికెట్లు సేమ్ బాల్ సేమ్ పర్సన్ క్యాచ్, దాన్ని డామినేట్ చేసిండు నమందీర్. వచ్చి చాలా బాగా బ్యాటింగ్ చేసిండు నమందీర్. ఇంకొక 5 ఓవర్స్ ఉన్నట్టయితే 1 సైడ్ అయిపోయేది మ్యాచ్. అన్ఫార్చునేట్లీ అవుట్ అయిపోయాడు. టైం అవుట్ తర్వాత డైరెక్ట్ బౌల్డ్ అయిపోయాడు. సైన్ సేమ్ సెలబ్రేషన్ చూసినాం. దిగ్వేష్ నుంచి మంచి బౌలింగ్ వేసిండు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా దిగ్వేష్కే ఇచ్చారు. కానీ అంత 5 వికెట్ ఆల్ తీసుకున్న హార్దిక్ పాండ్యాకి ఇవ్వలేదు. సూర్యకుమార్ యాదవ్ మంచి బ్యాటింగ్ చేసిండు, ఆయన ఇవ్వలేదు. బౌలింగ్ లో స్కోర్ ఇచ్చిండని చెప్పి దిగ్వేష్కి ఇచ్చారు అని అనిపించింది నాకు కూడా. ఎంఐ బ్యాటింగ్ విషయంలో సూర్య మంచిగా ఆడిండు. సూర్యకి 100th మ్యాచ్, 25th సెంచరీ, హాఫ్ సెంచరీ అయిపోయింది. బాగా ఆడిండు. సూర్యకుమార్ మీద ప్రెజర్ పడిన సిచ్యువేషన్ అంటే తిలక్ వర్మ 20 బాల్స్లో 20 రన్స్. అసలు అది ఆ తిలక్ వర్మది ఆ గేమ్ ప్లేనే కాదు, బట్ అట్లా అయింది. అందుకే రిటైర్ అవుట్ చేసేసారు తిలక్ వర్మ. ఫస్ట్ నేను అనుకున్నాను తిలక్ వర్మ కొట్టలేక వెళ్ళిపోతుండేమో అని అనుకున్నా. తర్వాత తెలిసింది వాళ్ళ మేనేజ్మెంటే అవుట్ చేసి పంపించేసారు. సరే, పంపించడం తప్పు కాదు, బట్ ఆ నెక్స్ట్ ప్లేయర్ పెద్ద ప్లేయర్ ఉంటే అవుట్ చేయొచ్చు. కానీ అక్కడ వచ్చిన మిచెల్ శాంట్నర్ అంతా ఆడింది కూడా 2 బాల్. శాంట్నర్ వచ్చిండు, బ్యాటింగ్ మొత్తం హార్దిక్ పాండ్యానే చేసుకుని. హార్దిక్ పాండ్యా 16 బాల్స్లో 26 సంథింగ్ కొట్టి 28 26 కొట్టిండు. మ్యాచ్ అయితే ఓడిపోయారు. తిలక్ వర్మ ఉండుంటే ఇంకా ఐ థింక్ 7 బాల్స్ ఉన్నాయి. 7 బాల్స్లో 2 6లు కొట్టినా మ్యాచ్ కొంచెం క్లోజ్ అయ్యేది అని నాకు అనిపించింది. ఏమో చెప్పలేము. లాస్ట్ ఎట్లయినా గెలవాలని అగ్రెషన్తో ఎట్లయినా అవుట్ అవుతుండు కాబట్టి అట్లా అగ్రెషన్తో ఊపినా అది పోతే 6 లేదా అవుట్ అయ్యాడు, ఒక డిసైడ్ అయ్యేది మ్యాచ్. కానీ ఇప్పుడు తిలక్ వర్మ లోలో ఉంటాడు, అట్లా రన్స్ రాలేదు. నెక్స్ట్ మేనేజ్మెంట్ అవుట్ చేయడం అనేది నెక్స్ట్ మ్యాచ్లో అయినా ఈ మైండ్లో లేకుండా ఫ్రీ మైండ్స్ వచ్చి ఆడాలని నేను అనుకుంటున్నా. ఓకే, ఈరోజు ఆఫ్టర్నూన్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ఢిల్లీ. మామూలుగా లేదు టీం, 2కి 2 గెలుచున్నారు. ఇప్పుడు వాళ్ళు హోమ్ గ్రౌండ్ ఢిల్లీలో మ్యాచ్ జరుగుతుంది. వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ ఉండదని చెప్తున్నారు వాళ్ళే. మాకు ఈ పిచ్ అంత అడ్వాంటేజ్ ఉంది, మంచి పిచ్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. సిఎస్కేకి అడ్వాంటేజ్, ఎందుకంటే సిఎస్కే 2 ఓడిపోయి వస్తున్నారు. 3 మ్యాచ్ల్లో 2 ఓడిపోయారు. నాకు తెలిసి ఈ మ్యాచ్ సిఎస్కేకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ సిఎస్కేలో డిసడ్వాంటేజెస్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో చూసుంటే మీరు, సిఎస్కే అండ్ మ్యాచ్ పృథ్వీరాజ్కి బాల్ తగిలింది బోన్కి. అది ఇంకా పెయిన్ ఇంకా క్లియర్ కాలేదంట. ఈ మ్యాచ్లో పృథ్వీరాజ్ ఉండడా కన్ఫర్మ్ లేదు. ఈ మ్యాచ్కి ధోని కెప్టెన్సీ చేస్తాడని చెప్పి వాళ్ళ మేనేజ్మెంట్ ఏదో ప్రెస్ మీట్లో కూడా చెప్పారు కామెడీగా. ఎట్లా అంటే, మాకు ఒక అన్క్యాప్టెడ్ యంగ్ ప్లేయర్ వికెట్ కీపింగ్ బాగా చేస్తుండు, పృథ్వీరాజ్ రాకపోతే అతన్ని కెప్టెన్సీ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఫన్నీగా చెప్పిండు. అదే అయ్యే సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే పృథ్వీరాజ్ అక్కడ గ్రౌండ్లోకి వచ్చి చూసినా అంత కంఫర్టబుల్గా కనపడట్లేదంట. పెయిన్ క్యారీ చేస్తూనే ఉండు. చూడాలి, ఈ మ్యాచ్ ధోనికి క్యాప్టెన్సీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయని. అండ్ ఈ మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ కూడా వాళ్ళు. ధోని క్యాప్టెన్సీలో మళ్ళీ క్యాప్టెన్సీ చేస్తాడో చేయడో తెలీదు. రిటైర్మెంట్ కూడా ఇవ్వచ్చు, అది చెప్పలేం. నాకు తెలిసి ఇదే లాస్ట్ మ్యాచ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. ఢిల్లీకి వచ్చేస్తే అందరు ఫామ్లో ఉన్నారు. అసలు ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళు లేరని చెప్పలేం. ఓపెనర్స్ లాస్ట్ మ్యాచ్లో చూసాం మనం. చూడాలి
ఈ మ్యాచ్ ఎలా ఆడతాడు. కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్లో 2 6లు, ఒక 6 ఒక 4 కొట్టు బాల్స్ మంచిగా ఆడిండు. ఈ మ్యాచ్ కూడా అంతే ఆడాలని నేను కోరుకుంటున్నాను. అంతే అంటే 10 రన్స్ కొట్టి అవుట్ కావాలని కాదు, అదే ఫైర్తో, అదే T20 ఫార్మేట్ లాగా ఆడాలి. ఓడిఐ లాగా ఆడకుండా 10 balls 200 స్ట్రైక్ రేట్, 180 స్ట్రైక్ రేట్, అదే పాత కేఎల్ రాహుల్ మళ్ళీ కంబ్యాక్ కావాలి. తను ప్రూవ్ చేసుకోవాలి. బయటకు వచ్చిండు కాబట్టి నేను అనుకుంటున్నా. అక్షర్ పటేల్ కెప్టెన్సీకి కొంచెం హెల్ప్ ఉండాలి. హెల్ప్ ఉంటేనే బెటర్. ఎందుకంటే అక్షర్ పటేలే ఒప్పుకుంటు నేను పర్ఫెక్ట్గా చేయను, ఒకసారి ఓడిపోతాం, ఒకసారి గెలుస్తాం, 100% నేను క్యాప్టెన్సీ చేయలేను అని చెప్పి అతనే అన్నాడు. కాబట్టి ఈ మ్యాచ్ ప్లేయర్స్ నుంచి సపోర్ట్ ఉండాలి. నైట్ ఎంఐ మ్యాచ్లో చూసింది అదే. రోహిత్ శర్మ వచ్చి మధ్యలో చెప్పిండు బౌలర్స్కి, హార్దిక్ పాండ్యాకి అండ్ బౌలర్స్కి. అప్పుడు మీరు చూడొచ్చు, ఆ తర్వాత వికెట్లు పడ్డాయి. రోహిత్ శర్మ బయట ఉన్నా సరే, మ్యాచ్లో లేకపోయినా వచ్చి చెప్పడం, అట్లా వీళ్ళకి కూడా ఢిల్లీకి కూడా అలాంటి సపోర్ట్ కావాలని నేను అనుకుంటున్నా. ఈ మ్యాచ్లో అయితే నాకు తెలిసి సిఎస్కేకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఎక్కువ ఉన్నాయి, గెలవాలి కూడా. బట్ హోమ్ గ్రౌండ్ వీళ్ళది కాబట్టి 50-50 ఛాన్సెస్. ఎవరు గెలుస్తారో చూడాలి. ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి పేసర్స్కి అంత ఖలీలు అంత చూపించలేకపోవచ్చు. వీళ్ళ స్పిన్ బాగుంది, అక్షర్, కుల్దీప్ వీళ్ళు బాగున్నారు కాబట్టి నాకు తెలిసి ఢిల్లీకి 51% ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దీని రివ్యూ మళ్ళీ రేపు మాట్లాడుకుందాం మనం. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు నచ్చుంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేస్తే ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ టేబుల్ టాపర్స్. ఇప్పుడు నైట్ జరిగిన మ్యాచ్తో టేబుల్ టాపర్స్ వాళ్ళే. 2 మ్యాచెస్ ఆడారు, 2 గెలిచారు, మంచి రన్ రేట్ ఉంది. ఆర్ఆర్ చూస్తే కొంచెం పూర్ ఫామ్ కొనసాగుతూనే ఉంది. ఆర్ఆర్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సంజు శాంసన్ బ్యాక్. క్యాప్టెన్సీ సంజు శాంసనే చేస్తాడు ఈరోజు అని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి ఏదో ఫింగర్ ఇంజురీ అది అయిపోయింది, క్లియర్ అయిందంట. ఇప్పుడు నుంచి సంజు శాంసన్ క్యాప్టెన్ చేస్తాడు. వికెట్ కీపింగ్ కూడా సంజునే చేస్తాడు. అండ్ జైస్వాల్ విషయంలో చూస్తే జైస్వాల్ ఈరోజు మ్యాచ్లో నాకు తెలిసి బ్యాటింగ్ మంచిగా చేస్తాడు. ఎందుకంటే చాలా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నంట. నెట్స్లో ఒక 1 hour ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తున్నంట. ఇంతకుముందు మ్యాచెస్ అంత స్కోర్ రాలేదు కాబట్టి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుండని చెప్పి అనుకుంటున్నాం. చూడాలి ఈ మ్యాచ్. నాకు తెలిసి జైస్వాల్ మంచి బ్యాటింగ్ చూస్తామని నేను అనుకుంటున్నా. పంజాబ్ విషయానికి వచ్చేస్తే క్యాప్టెనే రఫ్ ఆడిస్తుండు అసలు. బ్యాటింగ్ లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం 50, అంతకుముందు మ్యాచ్ చూసాం 97. మస్తు ఫామ్లో ఉండు శ్రేయస్ అయ్యర్. వాళ్ళ ఓపెనర్స్ ఇంకా బాగున్నారు. అసలు పంజాబ్ విషయానికి వస్తే వాళ్ళ ప్లేయింగ్ 11కి ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్స్ని చేంజ్ చేయలేకపోతారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇంకా మ్యాచ్ అసలు ప్లేయింగ్ 11 చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండట్లే. హెల్దీ హెడ్ఏక్ అయిపోయింది శ్రేయస్ అయ్యర్కి. చూడాలి ఈ మ్యాచ్లోనే ఏమన్నా చేంజ్ చేస్తారా లేదా చూడాలి. మరి వీళ్ళ బౌలింగ్, బ్యాటింగ్ అన్ని టాప్ క్లాస్, అసలు చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఈరోజు నైట్ జరిగే మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా క్లోజ్ మ్యాచ్ అవుతుంది. 200+ స్కోర్ వస్తుంది అని నేను అనుకుంటున్నా. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కాబట్టి చూడాలి మరి. కానీ దాన్ని యూజ్ చేసుకుంటారా లేదా అని నేనైతే అనుకుంటున్నాం. ఇంతకుముందు మ్యాచెస్ కూడా చూసాం, కొన్ని హోమ్ గ్రౌండ్స్లో ఓడిపోతారు. ఇక్కడ ఏం జరిగిద్దో చూడాలి. ఈరోజు నైట్ జరిగే మ్యాచ్ మాత్రం నాకు తెలిసి పంజాబ్కి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. బట్ ఆర్ఆర్కి ఇంపార్టెంట్ మ్యాచ్, గెలవాలి కాబట్టి చూడాలి మరి ఎవరు ఎలా ఆడతారని. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.